హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ పన్నీర్ పాప్కార్న్. పిల్లలకి ఏదైనా ఒక మంచి హెల్దీ టేస్టీ అదే 10 నిమిషాల్లో అయిపోయే స్నాక్ చేసి పెట్టాలనిపిస్తే ఇలా పన్నీర్ పాప్కార్న్ అయితే చేసి పెట్టండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ముందుగా అయితే 250 గ్రామ్స్ జెర్సీ పన్నీర్ని అయితే తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపించేలాగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకోవాలి. సో ఇలా చక్కగా క్యూబ్స్ అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ని తీసుకొని వాటిని చేత్తో అయినా క్రష్ చేసుకోండి, లేదంటే ముద్దకవంతో అయినా క్రష్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన విధంగా క్రష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూను కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూను మైదా వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను జింజర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్, పప్రికా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఆల్ మిక్స్డ్ హెర్బ్స్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా మిక్స్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించేలాగా చక్కగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ కోట్ చేసుకోవాలి. సో కోట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇప్పుడు క్రష్ చేసిన కార్న్ఫ్లేక్స్లో వేసేసుకొని బాగా కోట్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలాగే అన్ని క్యూబ్స్ని ప్రిపేర్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్క క్యూబ్ని వేసుకుంటూ ఆయిల్లో సరిపినన్ని క్యూబ్స్ని వేసేసుకొని 10 నిమిషాల పాటు వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చి పన్నీరు లోపల నుంచి ఉడికేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఒక సాస్ని అయితే ప్రిపేర్ చేశాను. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను టమాటా సాసు, 1 టేబుల్ స్పూను మయోనీస్, 1 టేబుల్ స్పూను తందూరి మయోనీస్ని వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ పాప్కార్న్స్తో పాటు సర్వ్ చేసుకోండి. పాప్కార్న్ని ఈ సాస్తో డిప్ చేసుకుని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అద్దరిపోతుంది. సో పిల్లలకైతే తెగ నచ్చేస్తుంది. పిల్లలనే కాదు, ఎవరైనా సరే తినచ్చు. ఎనీ టైం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 నిమిషాలు అయిపోతుంది. ఎప్పుడు చికెన్ పాప్కార్నే కాదండి, ఒకసారి పన్నీర్ పాప్కార్న్ని కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేస్తారు. సో అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.